ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన విలువ అనే కథను విందాం. కథ పేరే విలువ. అమూల్యకి దక్కిన ఒక వస్తువు ఎంత విలువైనదో దాని విలువ ద్వారా తన విలువ ఎలా తెలుసుకుందాం. జీవితంలో ఏదో సాధిస్తానని ఊరి నుంచి సిటీకి వచ్చి ఇక్కడ సంఘంలో బ్రతకలేక, సరైన ఉద్యోగం దొరికినా తృప్తి లేక ఓడిపోతున్న అమూల్య అనే అమ్మాయికి తిరిగి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలకు తన మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు. అప్పుడే తన తండ్రి తనకొక బహుమతి పంపిస్తాడు. దేనికి పనికిరాదు అనుకున్న ఆ బహుమతి విలువ తెలుసుకున్నప్పుడే తన విలువ ఏంటో, తను ఎక్కడ ఉండాలో అర్థం చేసుకుని జీవితంలో నిలబడి స్థిరపడింది అమూల్య. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా పర్యాటకులను కట్టిపడేసే గోదావరి అందాలు, పల్లెటూరి జీవనం, స్వచ్ఛమైన నీరు, తిండి, గాలి, వెలుతురు, అనురాగాలు, అనుబంధాలు, ఆప్యాయతలు దొరికే పచ్చని కోనసీమ. తూర్పు పడమరల మధ్య దినకరుడి భ్రమణం, తొలి వెలుగు కిరణం, జాలువారు మయూక ప్రయాణం, ఆ పల్లె జీవనం. కనరాని చైతన్యం నిండిన కోనసీమ అందాలు భూతల స్వర్గం. అలాంటి రమణీయ ప్రకృతికి తీపి తోడైన తీయని పూతరేకులకు పెట్టింది పేరు ఆత్రేయపురం. అది కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం. ఈ గ్రామంలో ఓ చిన్న కుటుంబం. అందులో మాధుర్యంగా గొంతుగల ఓ కోయిల, తన పేరే అమూల్య. తల్లిదండ్రుల గారాల పట్టి, నాన్న కూచి, ఆ స్వచ్ఛమైన జీవితంలో పెరిగిన గారాల కూన మన
కథానాయకురాలు. చిన్నతనం నుంచి నాన్న సైకిల్ మీద స్కూలుకు వెళ్తూ స్వచ్ఛమైన జీవనం గడిపే 2 జడల అందాల రాశి. అమ్మతో గొడవ పడుతూ ఉంటుంది. తనకు మద్దతు ఇచ్చే నాన్నని స్నేహితుడిగా భావిస్తుంది. పూచిన పున్నాగల గురించి, స్వచ్ఛమైన గాలుల గురించి ప్రకృతి పాటలు పాడుతూ ఉండేది. తన గొంతు విన్నవారు తన తండ్రికి చెప్తుంటే మురిసిపోయే తండ్రిని చూసి గర్వపడేది. ఓసారి వాళ్ళ ఊరిలో తిరణాలు జరిగాయి. అప్పుడు అమూల్య 10వ క్లాస్ చదువుతుంది. అందరూ తనతో పాడించమని వాళ్ళ నాన్నకి చెప్తే ఆయన పాడించారు. తన గొంతు బాగుంటుంది అని తన ఊరు వారందరూ ప్రోత్సహించడంతో తనకి ఇష్టమైన ఎస్ జానకి గారి పాట పాడింది. సిరిమల్లె పువ్వా అని మొదలు పెట్టింది. కాని తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే అని పాడి తరువాత పదాలు మర్చిపోయింది. తప్పు పాట ఎంచుకున్నానా అని సంకోచించి భయపడింది. అసలే కుర్రతనం. పైగా తిరణాలకి భేదం లేకుండా ఎవరెవరో వస్తారు. తనని 10 మంది చూస్తున్నారు. వారిలో కొందరు ఎవరమ్మా నీ ఈడు జోడు కుదిరే చందమామ అంటూ నేను రానా అని ఇంకొంతమంది ఏడిపించారు. వణికిపోయి పాట మర్చిపోయి కంగారులో ఇంకేం పాడాలో తెలియక ఏడ్చేసి స్టేజ్ దిగేసింది అమూల్య. ఇంటికి వచ్చి రాగానే అమ్మా, అయినా తిరణాల్లో పాడాలంటే ఏ భక్తి గీతమో దేవుడు పాటో పాడతారు కానీ ఆ చెత్త సినిమా పాటలేంటి? నిన్ను కాదు మీ నాన్న అనాలి, నిన్ను వెనకేసుకుని వస్తున్నందుకు అంటూ చిరాకుగా చివాట్లు పెట్టింది. అమ్మతో వాదించలేక ఏడుస్తూ కూర్చున్న అమూల్య దగ్గరికి నాన్న వచ్చి, పోనీలే తల్లి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో అన్నారని స్టేజ్ ఎందుకు దిగేశావు చెప్పు, పోనీలే ఇంకోసారి బాగా నేర్చుకుని పాడు అన్నాడు. వద్దు నాన్న, నేను పాడితే అందరూ పొగడాలి, నువ్వు గర్వపడాలి, అంతేకాని నిన్ను అవమానించకూడదు. అమ్మైనా సరే నేను ఇంకెప్పుడు పాడను అని ఏడుస్తూ నిర్ణయించుకుంది. ఏదో చిన్నతనం, 2 రోజులు ఏడ్చి మర్చిపోతుంది అనుకున్నాడు నాన్న. కాని ఆ సంఘటనతో పాటలు అంటే ఎంత పిచ్చి ఉన్నా ఇంకెప్పుడు నలుగురు ముందు పాడలేదు. అదేంటి తల్లి, పాడకపోతే ఎలా? ఏదో ఒక రోజు ఎస్ జానకి గారిని కలిసినప్పుడు ఆవిడ పాడమంటే భయపడి వణికిపోతావు. అందుకే నలుగురు ముందు పాడటం అలవాటు చేసుకోవాలి, అప్పుడే ధైర్యం పెరుగుతుంది అని ప్రోత్సహించాడు నాన్న. ఏంటి నాన్న నువ్వు నా చేత పాడిద్దామని ఏదో ఒక రోజు ఎస్ జానకి గారు అడుగుతారు అంటున్నావు? ఆవిడసలు ఎక్కడుంటారో, నన్ను ఎందుకు కలుస్తారు అని నాన్న మాట తీసి పారేసింది. అలా కొన్నేళ్లు గడిచాయి. అమూల్యకు పెద్ద కోరికలుండేవి కావు. కానీ తను బాగా చదువుతుంది కాబట్టి చదివిద్దామనుకున్నాడు నాన్న. నీకెందుకా చదువు, ఇంట్లో పనులు నేర్చుకోక అంది అమ్మ. వేరే ఊరు వెళ్లి ఉండి అక్కడ మనుషుల్ని కూడా తెలుసుకో అనేసరికి కంగారు పడింది అమూల్య. లేదు నాన్న, ఇక్కడే ఉంటాను, ఏదో డిగ్రీ చేస్తాను, అంతంత దూరంగా మిమ్మల్ని వదిలి వెళ్లాలని నాకు లేదు అంది అమూల్య. ఆయన మీ నాన్న సిటీ పంపుదాం అనుకుంటున్నారు, నీకు ఆ సిటీ లోకం పడదు. సిటీలో ఉన్న నా తమ్ముడు కూతురే నిన్ను ఊరిదానిలా చూస్తుంది, ఒకరితో అనిపించుకోవడం ఎందుకు, ఇక్కడే హాయిగా ఉండక అంది అమ్మ. మీ అమ్మ మాటలు పట్టించుకుని ప్రతిసారి జీవితంలో ఎదగకుండా ఆగిపోతున్నావు. ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకోనక్కర్లేదు, అసలు బ్రతకడం నేర్చుకో తల్లి అన్నాడు నాన్న. బతకడం నేర్చుకోవడం ఏంటి నాన్న, ఇప్పుడు ప్రతిరోజు నేను చేసేది ఇదే కదా అనుకుంది అమూల్య. కాని బలవంతంగా కూతురు జీవితం బాగుండాలని సిటీకి పంపాడు నాన్న. సిటీకి వెళ్లి అనారోగ్యంతో 1 రోజులకి తిరిగి వచ్చేసింది అమూల్య. అందుకే అన్నాను నీకు సిటీ చదువు ఎందుకని, ఇప్పుడు రోగం తెచ్చుకోవటానికి సిటీకి వెళ్ళినట్టుంది, ఇక నీకు చదువు అక్కర్లేదు, మీ నాన్న అనాలి నిన్ను పంపించినందుకు అనేసింది అమ్మ. ఈసారి అమ్మ మాటలు పట్టించుకోకు అని సముదాయించడానికి రాలేదు నాన్న. ఓటమిని సులువుగా అంగీకరిస్తోంది, ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటోంది అని ఆయనకి తెలుసు. కానీ తనకి అర్థమయ్యేలా చేయటం ఎలాగో తెలియలేదు నాన్నకి. ఒక పని అనుకుంటే చివరిదాకా మొండిగా నిలబడే సహనవంతురాలైన కూతురిగా చూడాలనుకున్నాడు అమూల్యను. కానీ ఇక సిటీ చదువు అక్కర్లేదు అనుకుంది అమూల్య. మరి సంబంధాలు చూడమంటోందా అమ్మ, చూడమంటావా అని అడిగాడు నాన్న. ఎందుకో నాన్నకి తన మీద నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం నిలబెట్టుకోవట్లేదని అమూల్యకు తెలుసు. కానీ తన అసమర్థతని ఒప్పేసుకుని పెళ్లికి అంగీకరించింది. నిజానికి తను పెళ్లికి మానసికంగా స్థిరపడలేదని ఆ తండ్రికి తెలుసు.
కానీ బలవంతంగా చేయించినట్టు అవుతోంది. కానీ ఆ ధైర్యం అమూల్యకే రావాలి అనుకున్నాడు. మరోవైపు భార్య పోరు వినలేక పెళ్లి సంబంధాలు చూశాడు. ఊళ్ళలో అంతే కదండి, ఆడపిల్ల పుట్టిందా దానికి పెళ్లి చేశామా అయ్య చేతిలో పెట్టామా, ఇంతే జీవితం. అక్కడ పుట్టి పెరగటం వలన అమూల్య కూడా ఇది సాధారణమని అనుకుంది. తన ఆస్తులు చూసి కొన్ని సంబంధాలు, తన అందం చూసి కొన్ని సంబంధాలు వచ్చాయి. అమ్మ మాట విని తల వంచుకునే ఆ అమ్మాయికి సర్దుకుపోవటం తెలిసిన సహజ లక్షణం. మంచి అనుకువ ఉన్న అమ్మాయి. సంబంధం కుదరటం కష్టం కాలేదు. కానీ తండ్రికి మాత్రం తన కూతురు ఏమైపోతుందో అనే బెంగ రోజు రోజుకి పెరిగిపోయింది. సిటీ అయితే నువ్వు బ్రతకలేవు, పక్కూరు సంబంధం అయితే మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాము. వాళ్ళది కూడా ఉన్న కుటుంబమే. మామిడి తోటలు, మాగాని భూములు ఉన్నాయి. 7 వారాల నగలు, పొలాలు తప్ప కట్నాలేమీ అడగట్లేదు. ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని నిర్ణయించింది అమ్మ. నాన్నకు అసలు ఇష్టమే లేదు. అతను చూడటానికి బానే ఉన్నా తన కూతుర్ని చూసుకుంటాడని నమ్మకం లేదు ఆ తండ్రికి. నిండా 25 రాని కూతురు, తనకి ఏం కావాలో నిర్ణయించుకోలేని అమ్మాయికి పెళ్లి చేయటం ఆయనకి ఇష్టం లేదు. కానీ అమ్మ ఏం చెప్తే అది తేలిగ్గా ఒప్పుకునేలా అమూల్యకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇంట్లో పనులు నేర్చుకోమని చెప్పేసరికి అప్పటికే ఊరగాయల నుంచి నాటుకోడి వండే వరకు అన్నీ నేర్చుకుంటోంది అమూల్య. పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఇస్తున్నారు, అమ్మాయి ఎంత తెస్తోందన్న కొలతలు ఎక్కువైపోతున్నాయి. ఇక పెళ్లి తర్వాత మమ్మల్ని మర్చిపోతావు అన్న అమూల్య స్నేహితురాలతో పక్క ఊర్లో జాతరలకు వెళ్లి సరదాగా గడిపి వద్దాం అనుకుంది. ఆ తరువాత వాళ్ళు అన్నట్టు ఎప్పటికో ఎన్నాళ్లకు ఈసారి పక్కూరు తిరణాలకి ఓ సినిమా గాయకుడు స్టేజ్ ఎక్కి పాడుతుంటే అమూల్య కింద నుంచి గొంతు కలుపుతోంది. ఆ గాయకుడు కూడా గమనించాడు. తనకి ఎంతో నచ్చిన ఎస్ జానకి గారి పాటల్లో ఆకాశంలో ఆశల హరివిల్లు అన్న పాట వస్తుంటే ఫీమేల్ సింగర్ కి ఇబ్బంది వచ్చి పాడలేకపోతే అమూల్యని ఇబ్బంది పెట్టకుండా తాను కూర్చున్న చోటికే వచ్చి పాడించుకున్నాడు. ఆ ప్రకృతి పాట కాబట్టి వాళ్ళ ఊరికి తలుచుకుని పాడేసింది అమూల్య. వయ్యారి వనజల్లి దిగిరానా సందేలో రంగులెన్నో చిలికేనా. ఆ తిరణాల్లో ఈసారి అమూల్య భయపడలేదు. ఒక్కోసారి మనం కలిసే వ్యక్తుల్లో కూడా ఉంటుందేమో ఆ మహత్యం. కానీ అమూల్య సిగ్గుపడింది. స్నేహితురాళ్లతో వెళ్లిపోదామని బలవంత పెట్టింది. స్టేజ్ మీద పాడిన సినిమా గాయకుడు తన కార్డు పెట్టుకోమని సిటీకి వస్తే కలవమని ఇచ్చాడు. కానీ అమూల్యకి ఆసక్తి లేదు. పైగా పెళ్లి ఖాయమైంది అని కార్డు పడేసింది. తిరిగి ఇంటికి వెళ్లిపోతుంటే తనకి కాబోయే భర్త మరొక అమ్మాయితో మాట్లాడి వెళ్లిపోతూ కనబడ్డాడు. అతను వెళ్ళాక ఆ అమ్మాయి అతన్ని తిడుతూ కనిపించింది. స్నేహితురాల్లో విషయం ఏమిటో తెలుసుకుందామన్నారు. ఆ తిట్టే అమ్మాయి అమూల్యని గుర్తుపట్టి, నువ్వే అమూల్య కదా, ఈ నీచుడిని చేసుకోబోయే బలి పశువువి, వీడేమిటో ఇలాంటి వాడో తెలుసుకోవా, ఇప్పటికే మా ఊరిలో 2-3 అమ్మాయిల్ని మోసం చేశాడు వీడు, నన్నేదో చేస్తానని బెదిరించి వెళ్తున్నాడు, ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి, మరోసారి మీ వాళ్ళకి చెప్పి వీడు ఎలాంటి వాడో తెలుసుకొని అప్పుడు పెళ్లి చేసుకో అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అయ్యో, ఇప్పుడు ఎలాగే, కుదిరిన పెళ్లి ఆగిపోతే నిన్నెవరు చేసుకుంటారు, మగాడు తప్పు చేసినా ఆడదే ఎక్కువ నష్టపోవాలి అని జాలిపడ్డారు స్నేహితులు. తట్టుకోలేకపోయింది అమూల్య. ఏం చెయ్యాలో తెలియక ఇంటికెళ్లి జరిగింది అమ్మా నాన్నలకి చెప్పేసింది. అమ్మ విని, నాకు ముందు నుంచి అనుమానమే, మీ నాన్నని అనాలి, సంబంధం వెతికి ఊరుకున్నాడు కానీ ఏమీ పట్టించుకోలేదు, ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా, అసలే చాలా ఖర్చు అయిపోయింది అంది అమ్మ. నాన్న మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కానీ పెళ్లి ఆపుతాడని నమ్మకం ఉంది అమూల్యకి. నిజానికి ఆ పక్కూరులో అమ్మాయితో మాట్లాడించిందే నాన్న. పెళ్లి ఆగితే చాలు అనుకున్న నాన్నకి అమూల్యకి అర్థమయ్యేలా లోపాలు చూపించాడు. స్నేహితుల్ని పిలిచి పక్కూరికి పంపాడు. అయితే అమూల్య ఇంట్లో ఉంటే రోజు ఆ తప్పిపోయిన పెళ్లి గురించి చర్చలు, అమ్మ లెక్కలు, ఇరుగు పొరుగురు ప్రశ్నలు. నాన్న, నేను కొన్నాళ్ళు ఎటైనా వెళ్తాను, సిటీలో నా స్నేహితురాలు సాత్విక నెల తప్పిందట, చూసి రావాలనిపిస్తుంది, నిజానికి ఇంట్లో నుంచి దూరంగా వెళ్లాలని ఉంది అన్నప్పుడు కూడా నాన్న మాట్లాడలేదు.
నీ ఇష్టం అని డబ్బు చేతిలో పెట్టి ఖర్చులకి ఉంచుకో అన్నాడంతే. అమ్మ ఒప్పుకోలేదు. నువ్వు ఈ ఊర్లో పుట్టి నెట్టుకురాలేని దానివి ఇప్పుడు సిటీకి వెళ్ళి ఏం చేస్తావు? ఇంతకు ముందు ఇలాగే సిటీలో చదువు నచ్చలేదని వచ్చేస్తావు అని తన చేతకానితనాన్ని పదే పదే గుర్తు చేసింది అమ్మ. ఆ రోజు ఎందుకో అమూల్యకు చెప్పలేనంత ఆవేశం వచ్చింది. ఒకవైపు నాన్న మౌనం, మరోవైపు స్నేహితురాలు సానుభూతి. ఇప్పుడు అమ్మ చివాట్లు. అసలు నేనేమి చేయలేని దద్దమ్మనని తేల్చి చెప్పడం ఆపమ్మా. నా పెళ్లి ఆగింది, జీవితం కాదు. ఇప్పుడు నీ గోల భరించలేకపోతున్నా. కొన్నాళ్ళు స్నేహితురాలతో ఉండి వద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఓ సంవత్సరం పాటు ఇక్కడికి రాను. ఏదో ఒకటి చేస్తూ అక్కడే ఉంటాను. నన్ను వదిలే అనేసింది. నాన్న చాటుగా అంతా విన్నాడు, కాని అడ్డు చెప్పలేదు. పైగా కూతుర్లో వస్తున్న మార్పుని గమనించాడు. అమూల్య మరుసటి రోజు సిటీకి వచ్చింది. స్నేహితురాలు సాత్వికతో 2 రోజులు ఉన్నాక పక్క వీధిలో ఉమెన్స్ హాస్టల్లో పేయింగ్ గెస్ట్ గా చేరింది. ఎవరి మీద ఆధారపడకుండా ఓ సంవత్సరం సిటీలో ఉండి తనేంటో నిరూపించాలి అనుకుంది. నాన్న ఇచ్చిన డబ్బు పెట్టుకొని మళ్ళీ అడగకూడదు అనుకుంది. నెమ్మదిగా అక్కడ టెలికాలర్ పోస్టు ఉందని తెలిసి చేరింది. కానీ తన కట్టుబొట్టు చూసి అందరూ చులకన చేసేవారు. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి అని, ఇంగ్లీషు రాదు అని అందరూ ఎగతాళి చేసేవారు. పైగా హాస్టల్లో తనతో రూమ్ షేర్ చేసుకునే అమ్మాయి తన ఇష్టంగా తెచ్చుకునే పూతరేకులని, తినే పదార్థాలని ఖాళీ చేసేస్తుంది. తన వస్తువులు వాడుకుంటుంది. ఆ షేరింగ్ రూమ్ ని నిమిషంలో చెత్తగా చేసేస్తుంది. కానీ అమూల్య కనీసం నన్ను మాటలతో ఇబ్బంది పెట్టలేదు కదా అనుకునేది. చదువు లేకపోయినా అమూల్యకి సహనం ఎక్కువ. ఇంగ్లీష్ రాకపోయినా తనలో సౌమ్యత ఉంది. ఒకరిని నొప్పించే మనస్తత్వం కానే కాదు. తన రూమ్మేట్ తనకి ఎప్పుడు తోచకపోయినా అమూల్యనే బయటికి తీసుకువెళ్లేది. ఆ తోడు దొరికిందని అనుకునేది అమూల్య. ఇక పని చేసే వారి చోట ఎక్కిరింపులు, వారి అమ్మ మాటల ముందు పెద్దగా నొప్పనిపించలేదు. ఇవి కాకుండా తనకు కొత్త పరిచయాలు, అవమానాలు అన్ని సాత్వికతో పంచుకోవాలి అనుకునేది. కానీ అసలే కడుపుతో ఉన్న అమ్మాయికి ఇవన్నీ చెప్పడం ఎందుకని తనలో తానే దాచుకునేది. టెలికాలర్ ఉద్యోగం చేస్తుండగా సేల్స్ గర్ల్ కోసం ఓ చీరల షాపులో వేకెన్సీ చూసి చేరింది. అక్కడ తన మంచి గొంతుతో, చక్కటి స్వభావం, మంచి పలకరింపుతో కస్టమర్లని ఆకట్టుకునేది. ఆ షాపు యజమానికి తక్కువ సమయంలోనే అమూల్యపై నమ్మకం వచ్చేసింది. ఆయన కాస్త పెద్దవాడు. మరో షాప్ మొదలుపెట్టి దాని మీద ధ్యాస పెట్టి ఈ షాప్ బాధ్యతను అమూల్య మీద వదిలేశాడు. ఇక ఆ షాపుకు అన్నీ తానే నెట్టుకొచ్చేది అమూల్య. కానీ ఆ పెద్ద మనిషి జీతం ఇచ్చేవాడు కాదు. నేనెక్కడికి పోతానమ్మా, నీ తండ్రి లాంటి వాడిని. నాకు కాస్త డబ్బు ఇబ్బందిగా ఉంది. పైగా నీలాంటి కూతురు పెళ్లి అన్నీ ఓ నెలలో సర్దుకుంటాయి. ఆ తరువాత నీకివ్వాల్సిందంతా ఒకేసారి ఇచ్చేస్తానుగా అంటూ మంచి మాటలతో నెట్టేసేవాడు. నిజానికి అతను అమూల్య మనస్తత్వాన్ని బాగా గ్రహించాడు. తనకి డబ్బు సమస్య లేదని తెలిసి, కాస్త మంచి మాటలకి పొంగిపోతుందని తెలిసి, ఇవన్నీ తెలుసు కాబట్టే దాదాపు 6 నెలలు అయినా ఓ 2 సార్లు కుదిరినప్పుడు జీతం ఇచ్చాడంతే. ఆయనకి తెలియదు కానీ అమూల్య ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. పైగా తన రూమ్మేట్ ఒకసారి ఆన్లైన్ లో ఆర్డర్ చేసే వస్తువులు డెలివరీ అడ్రస్ అమూల్య పేరుతో ఇచ్చి తీసుకోమనేది. అప్పుడు అమూల్య డబ్బు కట్టాల్సి వచ్చేది. అమూల్యకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఏడ్పించడం మొదలుపెట్టింది ఆ రూమ్మేట్. ఈ లోపల తన దగ్గరున్న డబ్బు కూడా ఖర్చయిపోయింది. అప్పుడప్పుడు అమ్మ నాన్నలు మాట్లాడుతున్నారు కానీ తను బానే ఉన్నానని మాత్రమే చెప్పేది. 1 సంవత్సరం పాటు తనని వదిలేయమని చెప్పేది. కానీ తనకు తెలియదు, తన తండ్రి తన స్నేహితురాలు సాత్వికకి తరచుగా ఫోన్ చేసి తనని ఓ కంట కనిపెట్టమని చెప్తునేవారు. ఎన్నాళ్ళీ సేల్స్ ఉద్యోగాలు? నీకు మంచి గొంతు ఉంది, బాగా పాడతావు కదా, ఏవైనా ప్రయత్నాలు చేస్తావా అని అడిగింది సాత్విక. ఎందుకిప్పుడివన్నీ? ఆ షాప్ పెద్దనాన్నగారు చక్కగా పలకరిస్తారు. నన్ను ఎంత నమ్మకపోతే ఆయన షాప్ నన్ను చూసుకోమని వదిలేస్తారు చెప్పు అంది అమూల్య. కానీ ఆ మంచి మాటలు కడుపులు నింపవు కదా అమూల్య. ఇలా ఎన్నాళ్ళు? ఊళ్ళో అంత ఆస్తి ఉండి ఇవి నువ్వు పడాల్సిన అవస్థలు కావు. పోనీ మీ నాన్నకి చెప్పి డబ్బు అడుగు, బీటెక్ పూర్తి చెయ్యి. లేదా వీధికి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ ఉంది, కాస్త మంచి ఇంగ్లీష్ మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి అంది సాత్విక. చూద్దాంలే,
సంవత్సరానికి ఇంకా కొన్నేళ్లు మిగిలున్నాయి కదా. ఈ లోపల ఈ షాప్ పెద్దనాన్నగారు డబ్బు ఇచ్చేస్తే ఆ క్లాసులో నేనే చేరవచ్చు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుంది. మా నాన్నని డబ్బు అడగటం నాకు ఇష్టం లేదు. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆయన తెలిసి తెలియక నొప్పించాను. ఆయన అంచనాలు అందుకోలేకపోయాను అంది అమూల్య. ఈలోగా అనుకోకుండా పాపం షాప్ యజమాని తన కూతురు పెళ్లి కుదిరాక మరొకరితో వెళ్లిపోయిందని బెంగతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అమూల్యకి ఆయన నుంచి వచ్చే ఆప్యాయత, రావాల్సిన డబ్బు రెండూ ఆగిపోయాయి. పూట గడవడానికి డబ్బు లేకుండా పోయింది. ఈ స్థితిలో దిక్కు తోచలేదు అమూల్యకి. సాత్వికని డబ్బు అడగొచ్చు కానీ ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. అప్పుడే అమూల్యకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రైల్వే పార్సిల్లో కొన్ని డబ్బాలు వచ్చాయని ఎప్పటిలానే తన రూమ్మేట్ కి వచ్చింది అనుకుంది. డబ్బు ఇవ్వాలేమో అని తన దగ్గర డబ్బు లేదని చెప్పిన అమూల్యతో, అమ్మా ఓ సంతకం పెట్టి ఈ 10 డబ్బాలు తీసుకో అన్నాడు రైల్వే అతను. డబ్బాలు ఏమిటో అర్థం కాలేదు అమూల్యకి. రైల్వే స్టేషన్ కి వెళ్ళింది. ఓ లెటర్ తో పాటు డబ్బాలు అప్పగించారు రైల్వే వారు. నీ అవస్థ నాకు తెలుసు. ముందు ఈ పోస్ట్ తో పాటు డబ్బు పంపుతున్నాను. హాస్టల్ అద్దె కట్టే. ఇంగ్లీష్ క్లాస్ కి వెళ్ళు. నీ రూమ్మేట్ కి నెలలు నిండుతున్న సాత్వికకి ఓ డజన్ డబ్బాలలో పూతరేకులు, చెగోడీలు నాకు తోచినవి పంపుతున్నాను. ఇచ్చే. ఈ 2 పనులు అయ్యాక బంగారు రంగు డబ్బా తెరిచే ముందు నాకు ఫోన్ చెయ్యి అని నాన్న రాసిన ఉత్తరం అది. నాన్న ఉత్తరం చూసి ఆనందంతో పొంగిపోయింది అమూల్య. డబ్బాలను రూమ్ కి మోసుకు వెళ్లి ఆయన చెప్పిన పనులు చేశాక నాన్నకి ఫోన్ చేసింది అమూల్య. ఎందుకు నాన్న ఇవన్నీ? నేనేదో చేసేదాన్నిగా. అసలు నీకు ఎలా తెలుసు? అనబోతున్న అమూల్యతో, నిన్ను ఎప్పుడు ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేస్తే చూడాలనుకున్నాను. ఇప్పుడు ఎన్నో అడుగులు వేసి ముందుకు వెళ్తుంటే ఒంటరిగా వదిలేస్తానా? నీ గురించి సాత్వికని అడుగుతూనే ఉన్నాను. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు బ్రతకడం బానే నేర్చుకుంటున్నావు. నేను నిన్ను నేర్చుకోమన్నది ఇదే. నువ్వు నీకు నచ్చినట్లు ఉంటూ వాళ్ళు వీళ్ళు అనే మాటలకి స్పందించడం మానేసి నీ దారిలో నువ్వు వెళ్తున్నావు కదా. ఇదే నీలో నేను చూడాలనుకున్న మార్పు. నువ్వు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. నా డబ్బు నీది కదా చెప్పు. కానీ నీరసపడకు. ఇప్పుడు బంగారు డబ్బాలో ఉన్న బహుమతి చూసి దాని రేటు ఎంతుందో కనుక్కుని ఓ 2 రోజుల్లో చెప్పు. హాయిగా పడుకో తల్లి అని ఫోన్ పెట్టేశాడు నాన్న. ఆతృతతో బంగారు రంగు డబ్బా విప్పి చూసింది అమూల్య. అందులో ఓ పాతకాలం నాటి యాంటిక్ గడియారం ఉంది. చేతికి పెట్టుకునేదే. ఇది నాన్న నాకెందుకు పంపినట్టు అనుకుని మరుసటి రోజు ఓ సేటు దగ్గరికి వెళ్లి దాని ధర ఎంతుంటుందని అడిగింది. ఓ 2000 ఇస్తాను తల్లి. బంగారు గడియారం కాని పాతబడిపోయింది. కరిగిస్తే ఏమీ మిగలదు అన్నాడు సేటు. నాన్నకి ఈ విషయమే చెప్పింది. ఆయన నవ్వి, సరే పురాతన వస్తువులు అమ్మే షాప్ కనిపెట్టి వెళ్ళు. అక్కడికి వెళ్లి అడిగి చెప్పు. ఓ 3-4 రోజులైనా పర్లేదు తల్లి అన్నాడు నాన్న. సరే అని అలాంటి షాపులు ఎక్కడున్నాయా అను వెతుక్కుంటూ వెళ్ళింది అమూల్య. బాగా పరిశీలించి ఆ వాచ్ విలువ ఓ 2 లక్షలు ఉంటుందని చెప్పారు ఆ యాంటిక్ కలెక్షన్ వారు. ఆశ్చర్యపోయి వెంటనే నాన్నకి చెప్పింది అమూల్య. ఏంటి 2 లక్షలేనా? వీళ్ళు ఓ 0 తగ్గించి చెప్పారమ్మా. మొన్న మన ఊరికి ఓ పరదేశీ వచ్చి మనింటికి వచ్చాడు. ఈ పాత వాచి ఆ రోజు పడేద్దాం అనుకున్నాను. చెత్తలో ఉన్న వాచిని ఏరుకుని 20 లక్షలు ఇస్తాను అన్నాడు ఆయన. దీని విలువ నాకు అప్పుడే తెలిసింది. నీకు మంచి సమయానికి ఇద్దామని భద్రంగా పెట్టాను. ఇప్పుడు దాని విలువ నాకన్నా నీకే తెలియటం ముఖ్యం. అమూల్య ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. ఎంతో మంది నిన్ను ఈ పాత వాచి లాగానే తీసి పారేసి ఉంటారు కానీ నీ విలువ నీకు తెలీదు. మరో నెలలో నువ్వు మంచిగా స్థిరపడకపోతే మీ అమ్మే వచ్చి నిన్ను ఊరికి తీసుకువచ్చేస్తుంది. ఇక నా విషయం అంటావా? నేను అనుకున్న మార్పు నీలో వచ్చిన రోజే నువ్వు జీవితంలో గెలిచావు. కాబట్టి ఓ 1 రోజుల తర్వాత నువ్వు సిటీలో ఉంటానన్నా పర్లేదు, వస్తానన్నా పర్లేదు. ఈ 1 రోజులు మాత్రం హాయిగా ఉండు. నీ రూమ్మేట్ ని సాత్వికని బాగా చూసుకో. మన ఊరి అమ్మాయిని మనమే చూసుకోవాలి. ఆనందంగా ఉండు. మళ్ళీ 2 రోజుల తర్వాత డబ్బు పంపుతా. ఎక్కడున్నా 10 మందికి తీపి పంచుతూ హాయిగా ఉండాలమ్మా. అసలే మనది ఆత్రేయపురం అని పెట్టేశాడు నాన్న. నిజానికి విలువైనది వస్తువా? ఆ వస్తువు పంపిన నాన్న
తనకే తెలియని ఓ చిన్న గర్వంతో నవ్వుకుంది అమూల్య. ఎన్నోసార్లు నాన్న మాటల్ని పెడచెవిన పెట్టాను. నాలో మార్పు తేవటానికి నన్ను ఓ గంట కడిపెడుతూనే ఉన్నాడు నాన్న. ఇంత విలువైన నాన్న ఉన్నంతకాలం నేను అమూల్యమైన దాన్ని అనుకుంది. తన మీద తనకి నమ్మకం పెరిగింది. కానీ ఆ విలువ చెప్పిన గడియారం రాకపోతే కలిసొచ్చే కాలం రాబోతుందని అమూల్యకి తెలియలేదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో చేరింది. టైం కలిసి రావటం అంటే ఇదేనేమో. ఆ తరువాత 2 రోజులకి తనని వెతుక్కుంటూ షాప్ పెద్దనాన్నగారి భార్య వచ్చింది. చూడమ్మా, మా ఆయన చాలా పిసినారి. నీకు బాకీ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వివరాలు నాకు తెలియవు. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, కానీ నాకు నీ సాయం కావాలి. ఈ షాపు నుంచి వచ్చిన ఆదాయాన్ని నా భర్త మరో షాప్లో పెట్టి ఆ అమ్మాయిని చేసుకునే వాడికి కనిపెడదాం అనుకున్నాడు. అన్ని హంగులతో ఎంతో ఆర్భాటంతో కచ్చించిన 3 అంతస్తుల షాప్ అది. కానీ నీకు తెలిసిందే కదా, మా అమ్మాయి మరొకరిని ప్రేమించి వెళ్ళిపోయింది. కానీ బానే ఉందని తెలిసిందిలే. ఇప్పుడు ఆ షాప్ నేనే చూసుకోవాలి. ఇంట్లో ఉన్నదాన్ని. ఇప్పుడు ఈ వ్యాపారం అర్థం కావట్లేదమ్మా. నువ్వు నమ్మకస్తురాలివి అని మా ఆయన బ్రతికున్న రోజుల్లో చెప్పేవాడు. నాకిప్పుడు నీలాంటి నమ్మకస్తులు కావాలి. షాపు బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలి అని ప్రాధేయపడేసరికి ఈసారి తీసుకునే నిర్ణయం ఆలోచనతో తీసుకోవాలని కాస్త ఆలోచించుకుని చెప్తానండి అని అంది అమూల్య. జరిగిందంతా నాన్నతో చెప్పింది. చూడమూల్య, నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. గెలుపో ఓటమో, నమ్మకమో ద్రోహమో నువ్వే భరించాలి. నెట్టుకు రావాలి. నీకా ధైర్యం ఇప్పుడు ఉందని నాకు తెలుసు అన్నాడు నాన్న. ఓ వారం తర్వాత ఆ షాప్ పెద్దనాన్నగారి భార్య కాస్త డబ్బు అమూల్య చేతిలో పెట్టి, నీ నిర్ణయం ఏదైనా పర్లేదు అంది. నేను మీ షాపు చూసుకోవటానికి సాయం చేస్తానండి, కానీ ఇప్పుడే ఇంగ్లీష్ క్లాస్ లో చేరాను అని జంకుతుంటే, సరే సగం రోజురా, కొత్త స్టాఫ్ ని పెట్టుకుని వారిని పనులు నేర్పు, పర్యవేక్షణ చూడు, నేను ఎలాగో అక్కడే ఉంటాను అంది ఆవిడ. ఇక షాప్ ఓపెనింగ్ రోజు గ్రాండ్ గా ఓ సినీ గాయకుడిని కూడా పిలిచారావిడ. అసలే సిటీ సెంటర్ లో ఉన్న షాప్ కదా, ఘనంగా ఓ హీరోయిన్ తో ఓపెనింగ్ చేయించారు. వచ్చిన గాయకుడు అమూల్య దగ్గరికి వచ్చి, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. మీరు మా ఆత్రేయం పక్క ఊర్లో వచ్చినప్పుడు తిరణాల్లో పాడారు కదండి, గుర్తున్నారు అంది అమూల్య. అవును, ఈ షాప్ ఓనర్ నాకు చుట్టాలే. ఆకాశంలో ఆశల హరివిల్లు అని మీరు కూడా మా ఫీమేల్ సింగర్ లేకపోతే ఎస్ జానకి గారి పాట పాడారు ఆ రోజు. తర్వాత నా కార్డు ఇచ్చాను, మీరెప్పుడు కాల్ చేయలేదు. మీకోసం ఎలా వెతకాలో తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ కలిసాం కాబట్టి మీరే మరో జానకి గారు పాట నాతో పాడండి, ఆవిడకు పంపుదాం. నేను కూడా ఆవిడకు వీరాభిమానిని అన్నాడు ఆ గాయకుడు. గ్రాండ్ గా ఓపెన్ అయిన షాప్ కి కొత్త స్టాఫ్ వచ్చారు. అమూల్య తనకి ఉన్న అనుకువ, నవ్వుతూ పలకరించే గుణం, సర్దుకుపోయే లక్షణాలే వారికి నేర్పింది. బిజినెస్ బానే ఊపందుకుంది. షాపు పెద్దనాన్న భార్య అమూల్య, పెద్ద చదువులు చదివిన వారు కూడా నీలా ట్రైనింగ్ ఇవ్వలేరమ్మా, మా ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు అని మెచ్చుకునేది. ఈవిడ వాళ్ళ ఆయనలా పిసినారి కాదు కాబట్టి అమూల్యకి మంచి జీతం ఇస్తోంది. మరోవైపు గాయకుడు ఆ పాటల శాంపిల్స్ ఎస్ జానకి గారికి పంపారో లేదో, కానీ ఆత్రేయపురానికి తన తల్లిదండ్రులను పంపి పెళ్లి ప్రతిపాదన చేయించాడు. సంవత్సరం పూర్తయ్యాక అమూల్య తల్లిదండ్రులు సిటీకి వచ్చారు. అమూల్య అమ్మ షాప్ నిర్వహణ చూసి ముచ్చట పడింది. ఇక నాన్నైతే, అమ్మ, ఇంతకు ముందు నేనే సంబంధం చూశాను. నీ పెళ్లి ఆగిపోతే నేనే సంతోషించాను. కానీ ఇప్పుడు ఓ గాయకుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, మంచివాడిలా ఉన్నాడు. నీకిష్టమైతే పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ విధంగా పల్లెటూరులో పుట్టిన ఓ చిన్నారి చిలకమ్మ సిటీకి వచ్చి ఓ బిజినెస్ చేస్తూ ఓ గాయకుడు భార్య అయింది. నాన్న కలల కన్నా ధైర్యవంతురాలు అయ్యి ఎంతో ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. కొన్నాళ్ళకి ఆ గాయకుడు ఎస్ జానకి గారి ఇంటికి తన భార్య అయిన అమూల్యని అపాయింట్మెంట్ తీసుకుని మరీ తీసుకువెళ్లాడు. ఆవిడ సిరిమల్లే పువ్వ పాట పాడమన్నారు. అప్పుడు అమూల్యకు గుర్తుకు వచ్చాయి నాన్న మాటలు. ఏదో ఒక రోజు ఎస్ జానకి గారు నిన్ను పాడమంటే ఎలా పాడతావు? ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించాలి, పడిపోతే లేవాలి, అవమానిస్తే మరోసారి జాగ్రత్త పడాలి, నీ విలువ నువ్వు తెలుసుకోవాలి. చెత్త కుప్పలో గడియారం లక్షలు పలికినట్టు ఏ గాయకుని రాకతో చిలకమ్మ బతుకు పండునో కదా. అందుకే నిరాశ పడకుండా ఈ రోజు కుదరని, జరగని విషయం మరొకరికి హాని కలిగించనిది అయితే
రేపు మళ్ళీ ప్రయత్నించండి. మీకు కూడా మీ విలువ తెలియవచ్చు, లేదా మీ విలువ తెలిపేవారు మీకు పరిచయం అవ్వచ్చు. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.